లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. బెనిఫిట్ కోసం పోరాటం చేసిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిదన్నారు. కాంగ్రెస్ తెలంగాణను ఇవ్వడంతోనే బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉందన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన భిక్షతోనే కేసీఆర్కు సీఎం పదవి, కేటీఆర్కు మంత్రి పదవి వచ్చిందన్నారు జగ్గారెడ్డి. విమర్శించే పర్సనాలిటీ కాదు కేటీఆర్ది. రాహుల్ గాంధీ గారిని విమర్శించే పర్సనాలిటీ కేటీఆర్ది కాదు. నంబర్ 1, ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకువి. మీకంటూ ఒక రాష్ట్ర విభజన పోరాటంలో మీరు రికార్డ్ అయి ఉన్నారు, కానీ తెలంగాణ ప్రజలకు సాక్రిఫైస్ చేసిన చరిత్రలో మీరు ఎక్కడ లేరు. రాజకీయ పోరాటంలో బెనిఫిట్ కోసం పోరాడిన కుటుంబం ఇది. కాబట్టి రాహుల్ గాంధీ గారి కుటుంబం ఏంటి, రాహుల్ గాంధీ ఏ కుటుంబంలో పుట్టిండు, చాలా సందర్భాలు చేసిన వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ప్రాణ త్యాగాలు, వాళ్ళ కుటుంబం యొక్క సాక్రిఫైస్ అన్నీ వాళ్ళ త్యాగాలే. వాళ్ళ చరిత్ర అంతా ఆస్తులు దారదత్తం చేశారు, తర్వాత వాళ్ళు ప్రాణ త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఇది వాళ్ళ చరిత్ర. నేను రాహుల్ గాంధీ గారికి దేశం మీద ఒక విజన్ లేదు అని అన్న దాని మీద ఇంత చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది చెప్తున్నా. నేను కేటీఆర్ గారిని ఒకటే అడుగుతున్నా, మీరు రాష్ట్ర విభజనలో రాజకీయ పోరాటం చేశారు. మీరు రాజకీయ పోరాటము స్వయం పరిపాలన రావాలి అని రాజకీయ పోరాటం చేశారు. మీరు నైతికంగా రాజకీయంగా ఎటు చూసినా రాహుల్ గాంధీ గారి యొక్క పర్సనాలిటీని ప్రశ్నించే నైతిక హక్కు ఆ పర్సనాలిటీ కేటీఆర్ కాదు అనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మీడియా ద్వారా తెలియజేస్తుంది.